ఆకివీడు రామాలయం వివాదంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. గొంతాలమ్మ గుడి తొలగించామని అసత్య ప్రచారం చేస్తున్నారని, అసలు గొంతాలమ్మకు గుడి అనేదే ఉండదన్నారు రఘురామకృష్ణరాజు. అన్ని అనుమతులు తీసుకుని రామాలయం నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. అర్ధరాత్రి రహస్యంగా పనులు చేశామంటున్న వారికి కౌంటర్ ఇచ్చారు. బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేస్తే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రఘురామ మండిపడ్డారు. అర్ధరాత్రి దొంగచాటుగా చేయవలసిన పని ఏంటి అని వీళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నా, ఇది అర్ధరాత్రి చేసింది కాదు. అన్ని అనుమతులు తీసుకొని బ్రహ్మ ముహూర్తానికి దశమి ఏకాదశ గడియలు ఉండేలాగా అది 10 గంటలు జరిగే కార్యక్రమం కనీసం 10 నుంచి 12 గంటలు పడుతుంది. త్వరితగతిని పూర్తి చేశాం. బాగా మిట్ట మధ్యాహ్నం ఎండ రాకముందే 11 గంటల 25 నిమిషాలకి ఆ భూమి క్లియర్ చేయటం అంతా జరిగింది. ఇన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదేంటారు మీకు? ఊరికే చాలా ఉంది కదా అని చెప్పి నోటుకు వచ్చింది వాడేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఎందుకు ఇరిటేట్ చేస్తారు? ఎవరిని కన్ఫ్యూజ్ చేద్దామని మీరు చేసే వృధా ప్రయాస. అది రామాలయం అని చెప్పి మొత్తం రెవెన్యూ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. రెవెన్యూ అధికారులు కన్ఫర్మ్ చేశారు. ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్నీ దీని మీదే ఉన్నాయి. ఎవడో వచ్చి అక్కడ మా చిన్నప్పుడు ఏదో గొంతెనమ్మ గుడి ఉంది. గొంతెనమ్మకి అసలు గుడే ఉండదు. అది ఓన్లీ 1 డే అఫైర్. ఒక బొమ్మ తయారు చేస్తారు, నంది బొమ్మ తయారు చేస్తారు. ఆ నందిని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. అట్టసద్ది రోజులు చెప్తే అర్థం కదా. అన్ని క్లియరెన్స్లు తీసుకుని ఆడెవరో మాట్లాడతాడు. ఇంకొక మతిలేనోడు కోర్టు తిక్కారు, కోర్టులో స్టేలో ఉండగా ఎవరికి తెలుసా? మీకు తెలుసా? దీని చూసు ప్రశ్న కూడా చెప్తాను. నేను ఇంటర్వ్యూ కూడా రమ్మని చెప్పా. ఆ ప్రశ్న రావను. అలాగే ఇంకొకటి ప్రొఫెసర్ రామా ప్రొఫెసర్, నేను నీ క్లారిఫికేషన్ అన్నీ ఇస్తా. ఎందుకు ఈ షాడో బాక్సింగ్? బాపట్ల జిల్లా కలెక్టర్పై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాస్టర్ ఆనంద్ విషయంలో కమిటీలంటూ కాలయాపన ఎందుకని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చాక ఆపడానికి కలెక్టర్ ఎవరని అడిగారు. కలెక్టర్పై కూడా తనకి అనుమానాలు ఉన్నాయని చెప్పారు. వెంటనే ఆనంద్ ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేయాలని రఘురామ డిమాండ్ చేశారు. ఎస్సీ సర్టిఫికెట్లు రిజర్వేషన్లు వర్తించవు అని చాలా స్పష్టంగా చెప్పటం, మరి దానికి చింతించిన చింతాడ ఆనంద్ సుప్రీంకోర్టుకు వెళ్ళటం, సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వటం జరిగింది. సరే, ఆ తర్వాత ఆటోమేటిక్గా అసలు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే, పాస్టర్ అని చెప్పిన తర్వాతే ఆ జిల్లా యంత్రాంగం మరి ఎందుకు కళ్ళు మూసుకుపోయిందో అర్థం కావటం లేదు. ఆ జిల్లా యంత్రాంగం, ద కలెక్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్. బహుశా ఆ కలెక్టర్ గారు నాకు తెలియదు, ఆయన ఎవడో నాకు తెలియదు, ఆయన ఏ సర్టిఫికేట్తో కలెక్టర్ అయ్యాడో కూడా నాకు తెలియదు. ఆ బాపట్ల జిల్లా కలెక్టర్, ఐ డోంట్ నో హూ హీ ఈజ్. బట్ ఇంకా సర్టిఫికేట్ రద్దు చేయకుండా తాత్సారం చేయటం ఖచ్చితంగా ఇట్ ఈస్ కంటెంప్ట్. పాస్టర్ అని చెప్పి అతను చెప్పిన తర్వాత పాస్టర్కి ఈ బెనిఫిట్స్ ఉండవు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత జిల్లా కలెక్టర్ ఎవరండి దాన్ని మళ్ళీ కమిటీ వేసి చూడటానికి? సుప్రీంకోర్టు తీర్పుని తప్పంటానికి జిల్లా కలెక్టర్కి అధికారం ఉందా? మ్యాటర్ ఈజ్ వెరీ సీరియస్. ప్రభుత్వం కూడా ఇందులో ఇంటర్ఫియర్ అవ్వాలి తప్పకుండా. ఎందుకంటే రాజ్యాంగ ఉల్లంఘన ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే మరి ఈ రకంగా కాలయాపన చేయటం అనేది అది కరెక్ట్ కాదు.